గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారు చూసావా, గవర్నమెంట్ రిజర్వేషన్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండే చూసావా, అవి కూడా పీకి పారేస్తే దేశం స్వచ్ఛంగా ఉంటుంది. ఒక మార్పు అనేది మొదలయ్యింది. మా మీద కాదు సార్, సామాన్యుల మీద కాదు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ మీద బాగా స్ట్రాంగ్గా వేస్తే అప్పుడు దేశం ముందుకు చాలా వెళ్ళిద్ది అనేది నమ్మకం అయితే మా. అది కూడా జరిగిద్దని మోడీ గారి వల్ల మేము అనుకుంటాం. ఒకప్పుడు పాకిస్తాన్ని ఏలన చేసిన ఇదే దేశ ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ ఇలా మాట చెప్పడం వల్ల వాళ్ళు మనల్ని ట్రోల్ చేస్తుంటే ఎలా చూడాలి? పాకిస్తాన్ అంత వెళ్ళిపోలేదు కానీ పెట్రోల్ పాపం ఆడ ఎంతో మొదలైనగానే ఎంత 110 రూపాయలు 90 రూపాయలు మర్చిపోయాయి. 90 రూపాయలు ఉంది, మనకన్నా 10 రూపాయలు తక్కువ అక్కడ. కానీ ఒకేసారి 370 రూపాయలకి వెళ్ళిపోయింది పెట్రోల్. మన 3 రూపాయలు పెరిగింది. దానికి మనం లబోదీపు అంటే ఎట్లా అంటారు మన వాళ్ళు, అలా సామాన్యులు ఉంటారు కదా. చూడు రేపు కామెంట్లు ఎట్లా పెడతారు, 3 రూపాయలకి ఏందో దేశం అంతా మునిగిపోయినట్టు చెబుతున్నావు కదా బాబు అంటారు. మరి అట్లా ఉంది పరిస్థితి. ఆ 3 రూపాయల విలువ, ఆ 3 రూపాయి వాల్యూ తెలియకే 60 రూపాయలు 40 రూపాయలు ఉన్నట్ట డాలర్ ఇప్పుడు ఎంత అయింది? 95 రూపాయలు అయి కూర్చోం. ఏం ప్రయోజనం? మరి మన బంగారమే, బంగారం తయారేది మన దగ్గరే. కర్నూలులోనే బంగారం దొరికింది. ఎతకనెత్తారా తవనెత్తారా ఏం చేయదు. మరి బంగారం గనులు ఉన్నాయని చెబుతున్నారు ఇవాళ సీఎం సార్. మరి తోవే పరిస్థితి మొదలైతే బాగుండేది. మార్పు అనేది మొదలవుతుంది, కానీ ఇంకా మారాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు సార్, చేసే అవకాశం ఉంది, చెయ్యండి. నాన్సద్దు, మీ రూపాయి కోసం జనాన్ని నాన్సద్దు, ముందు ఆశ అనేది చూపించద్దు. సో నరేంద్ర మోడీ 10 ఏళ్లలో ఆదాని అంబానీలకి దేశ సంపద అంతా దోచిపెట్టాడని చెప్పి అని అంటున్నారు. అంబానీయే మోడీ గారిని మేపారు, మోడీ గారికి తయారు చేశారు. ఓకే, అదాని అంటే మోడీ గారి వల్ల పెంచారు అనుకోవచ్చు. అంబానీ గారు లేకపోతే మోడీ గారు ఆడుంటారు, గుజరాత్ ఆడుంది. మరి మన దేశంలో గనులు ఆడుండే మొత్తం బయటికి తీసేదే ఆయన. ఆయన వల్ల గనులు ఉండే ఆడుండే ఏడుండే అని మనకు తెలుస్తుంది.